హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో సరదాగా. ఈ వ్లాగ్ లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వ్లాగ్లో మేము షిరిడీకి ముందు ఏమేమి ప్లేసెస్ చూసామో అన్నది చూపించాను. ఫస్ట్ అయితే మేము త్రయంబకేశ్వర్కి వెళ్ళాము. ఆ తర్వాత నాసిక్లో పంచవటి టెంపుల్స్ అయితే కవర్ చేసాము. ఇదంతా కవర్ చేసుకొని నెక్స్ట్ షిరిడీకి బయలుదేరేసాము. ఇది ఆ కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడైతే మేము షిరిడీకి వచ్చేసాము. మీకు హోటల్స్ పేర్లు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. సాయి 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 అని ఉంటుంది. అక్కడ షిరిడీలో ఎన్ని హోటల్స్, మ్యాక్సిమం అన్ని హోటల్స్ పైన సాయి లీలా, సాయి మాయా, సాయి అట్లాంటివే ఉంటాయన్నమాట. షిరిడీ అయితే చాలా మంచి ప్లేస్. ఎవరైనా మీలో షిరిడీ విజిట్ చేయలేదు అంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ అందరికీ తెలుసుంటుంది షిరిడీ సాయిబాబా గురించి. అండ్ నా వ్లాగ్లో కూడా కొంచెం చూపిస్తాను, ఎంతవరకు వీడియో అలౌ చేస్తారో అంతవరకు. ఇప్పుడైతే మేము మా హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మాకు ఆల్రెడీ హోటల్ రిజర్వ్ చేశారనమాట మా ట్రావెల్స్ వాళ్ళు. మా హోటల్ టెంపుల్ నుండి అరౌండ్ 15-20 మినిట్స్ ఉంటుందన్నమాట వాక్. అండ్ ఈ హోటల్ పేరు వచ్చేసి సెంట్ లాన్. హోటల్ అయితే చాలా లగ్జూరియస్గా ఉంది. అండ్ మేము పెట్టిన బడ్జెట్కి అయితే చాలా వర్త్ అనిపించింది మాకు. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో మీ అందరికీ చెప్పాను, ఫుడ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు ట్రావెల్స్ వాళ్ళు అని. ఇప్పుడు స్టే కూడా అంతే, చాలా మంచిగా అరేంజ్ చేశారు. హోటల్ అయితే చాలా క్లీన్గా, హైజీన్గా ఉందన్నమాట. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పి. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది హోటల్ కూడా. అండ్ ఇప్పుడైతే వెల్కమ్ డ్రింక్ ఇచ్చేస్తున్నారు. కుమార్ అయితే తాగేస్తున్నాడు అనమాట. వెల్కమ్ డ్రింక్ తాగాక మా గైడ్ ఏం చెప్పాడు అంటే, ఆల్రెడీ 10 o'clock అయిపోయింది మేము షిరిడీ రీచ్ అవ్వడానికి. 10 o'clock అయిపోయింది కాబట్టి ఇంకొంతసేపే ఉంటుంది, డిన్నర్ క్లోజ్ చేస్తారు. సో మీరు ఫస్ట్ వెళ్ళి డిన్నర్ చేసేయండి, తర్వాత మీరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవచ్చు అని చెప్పాడు. సో ఇప్పుడైతే మాకు కీస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాడు. సో మేమైతే డైరెక్ట్గా డిన్నర్ చేయడానికి వచ్చేసాము. ఇక్కడ డిన్నర్లో కూడా అంతే, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బోత్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ రెండు వెరైటీస్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ బఫే లాగా అరేంజ్ చేశారనమాట. ఎక్కడైనా సరే హోటల్స్లో వీళ్ళు రెగ్యులర్గా ట్రావెల్ చేపిస్తారు కాబట్టి వీళ్ళ ట్రావెల్స్ వాళ్ళకి రెగ్యులర్గా ఈ ఐటమ్స్ ఇంతమందికి అన్నట్టు వాళ్ళు కరెక్ట్గా చేసి పెట్టేశారనమాట. అదైతే చాలా బాగా అనిపించింది. అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. మేమున్న హోటల్లో ఇలాంటి సాయిబాబా విగ్రహం ఉంది. ఇది ఎలా అంటే, ఇక్కడ సేమ్ మనం మెయిన్ టెంపుల్లో ఎప్పుడెప్పుడు సాయిబాబాకి ఏమేమి ఆరతులు పూజలు చేస్తారో అలాగే ఆ టైమింగ్స్కి ఇక్కడ కూడా సేమ్ పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడైతే సాయిబాబాని నిద్రపూచే ఆరతి అయితే తీస్తున్నారు. మేము కొంతసేపు చూసుకొని అలా వచ్చేసాము. చాలా టయర్డ్ అయిపోయాము. సో ఇంకా చాలాసేపు కూర్చోలేకపోయాము. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాం కదా, ఇదే మాకు వాళ్ళు అలాట్ చేసిన రూము. అండ్ ఈ రూము చాలా క్లీన్గా ఉంది అండ్ నీట్గా ఉంది, హైజీన్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది అనమాట. అండ్ ఆ రోజు అయితే బాగా రెస్ట్ తీసుకునేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock అంతా రెడీ అయ్యి వచ్చేయమని చెప్పారు మా గైడ్. సో మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాము మేము. అండ్ జనరల్లీ ఉంటుంది కదా ఒక డౌట్, పబ్లిక్తో వెళ్తుంటాము మనము, వాళ్ళు లేట్గా వచ్చినా ప్రాబ్లము, మనం లేట్గా వెళ్ళినా ప్రాబ్లము, మనకి రెగ్యులర్ టైమింగ్ అని మెయింటైన్ చేయాలి, ఒక్కోసారి మిస్ అవుతుంది అని. కానీ మా జట్లో వచ్చిన వాళ్ళు అయితే అందరూ బాగా టైం మెయింటైన్ చేశారు. మాకైతే చాలా నచ్చిందనమాట. అసలు మన వాళ్ళతో వెళ్తున్న ఫీలింగే ఉన్నింది మాకైతే, అలా వేరే వాళ్ళతో వెళ్తున్నట్టు ఏం అనిపించలేదు. అండ్ ఇప్పుడైతే వచ్చేసాం కాబట్టి అందరూ అక్కడ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. అంత లోపల మా గైడ్ అయితే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తున్నారు అనమాట. విఐపి దర్శన్ బుక్ చేశారు మాకు సాయిబాబా గుడిలో. ఇంకా ఆ దర్శన్ టికెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అంత లోపల ఇక్కడ ఈ సాయిబాబా దర్శనం చేసుకుని వెళ్దాము అని చెప్పి నేను ఈ హోటల్లో వెళ్తున్నాం అనమాట. ఇక్కడ సాయిబాబాకి మార్నింగ్ ఆరతి అయితే తీస్తున్నారు. ఇప్పుడు సేమ్ ఇదే టైంకి అక్కడ మెయిన్ టెంపుల్లో కూడా ఆరతి అయితే జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ హారతి, సాయిబాబా నిద్ర లేపే ఆరతి జరుగుతూ ఉంటుంది. అండ్ అదైతే ఇప్పుడు చూస్తున్నాము మనము. ఆ హోటల్లో నన్ను అట్రాక్ట్ చేసిన ప్లేస్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, సాయిబాబా కూర్చుని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నట్టు ఒక విగ్రహం అయితే ఉంది. అండ్ చుట్టూ చెట్లు, తెల్లారుజామున ఆ దీపాల వెలుగుల్లో సాయిబాబాని చూస్తుంటే నాకైతే అక్కడే ఉందన్నమాట మనసు, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. అలా ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా కొంతసేపు వెళ్ళి కూర్చున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ టెంపుల్ వైబ్స్ ఉంటాయన్నమాట హోటల్లో. అసలు హోటల్లో ఉన్నట్టే ఫీలింగ్ లేదు, ఎక్కడ చూసినా సాయిబాబా విగ్రహాలే. మనము టెంపుల్లో ఉన్నామా హోటల్లో ఉన్నామా అని డౌట్ వస్తుంది. అలా ఉంది అనమాట. చాలా బాగుంది యాంబియన్స్ అయితే హోటల్ది.
ఇదే మెయిన్ టెంపుల్లో. చూస్తున్నారు కదా రష్ ఎలా ఉంది అని, కానీ మనకు విఐపి టికెట్స్ ఉన్నాయి కాబట్టి టెన్షన్ లేదు. అండ్ ఇప్పుడైతే మేము ఇక్కడే క్లాక్ రూమ్ దగ్గర ఈ ఫోన్స్ అన్నీ పెట్టేసేయాలి. సో ఫుల్ లోపలంతా మీకు చూపించలేకపోతున్నాను. అండ్ ఇది చూస్తున్నారు కదా మెయిన్ టెంపుల్ బోర్డు చూస్తున్నారు, ఇదే మెయిన్ టెంపుల్. ఇంకా అండ్ గోపురం కూడా చూపిస్తాను ఇంకా రాబోయే షార్ట్స్లో. అండ్ మేము ఇక్కడైతే ఇప్పుడు షూస్ అంతా పెట్టేసి లోపలికి వెళ్ళిపోతాము. ఆ లోపల దాకాను మా గైడ్ వచ్చాడనమాట, మన దగ్గరలో ఉండి దర్శనం అయితే చేపించాడు. అండ్ దర్శనం కూడా అంతే చాలా బాగా అయింది. విఐపి దర్శనం అనో లేకపోతే మాకు అలా కుదిరిందో తెలీదు. ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ దేవుని ముందరే అలా నిలబెట్టేశారనమాట, క్యూ బ్లాక్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ టెంపుల్లో నాకు నచ్చింది 2 to 3 lanes దర్శనానికి వదులుతున్నారనమాట. ఎక్కువ క్రౌడ్ అయ్యి ఎక్కువ ఇబ్బంది పడేంత పని లేదు, అంత ఈజీగా ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఎక్కడ మనకి తోసుకోవడము నూక్కోవడము అలాంటివి అస్సలు ఉండదు ఈ టెంపుల్లో. అదైతే చాలా నచ్చింది అనమాట. ఇంకా టెంపుల్లో అలా మంచిగా దర్శనం చేసుకొని టెంపుల్ ఎదురుగానే ఇలా హోటల్ ఉన్నింది, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అని ఈ హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది మేము దిగిన హోటల్లో, కానీ మళ్ళీ హోటల్ వరకు ఎవరు వెళ్తారులే అని చెప్పి మేమైతే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సౌత్ ఇండియన్ది దోశ తిందాంలే అనుకుని ఆనియన్ దోశ ఆర్డర్ చేశాను. ఆనియన్ దోశ అంటే వాళ్ళు దోశ పైన ఆనియన్స్ వేసి ఇచ్చారనమాట, కానీ టేస్ట్ అయితే బాగుంది, కానీ మన ఫ్లేవర్ అయితే రాలేదు అక్కడ. ఇప్పుడైతే మేము సాయిబాబాది ఒక కొత్త టూరిస్ట్ ప్లేస్ ఉందన్నమాట, సాయి తీర్థ అని చెప్పి. ఈ టెంపుల్ నుండి ఆల్మోస్ట్ 2 to 3 kilometers దూరంలో ఉంటుంది. నడుచుకుని వెళ్ళడం కొంచెం కష్టము. ఇలా ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సాయి తీర్థకి తీసుకొని వెళ్ళండి అంటే ఆటోస్ అయితే వస్తాయన్నమాట. మేము కూడా అలా ఆటో చేసుకొని వెళ్ళిపోయాము. సాయి తీర్థ అని ప్లేస్ పేరు. అక్కడ ఏముంటుంది అంటే సాయిబాబా చరిత్ర, సాయిబాబా మూవీ, ఇంకా లేజర్ షో అలాంటివన్నీ షోస్ జరుగుతాయి. ఇంకా మేమైతే లేజర్ షో చూడలేకపోయాము, ఎందుకంటే మార్నింగ్ వెళ్తున్నాం కదా. లేజర్ షో జనరల్లీ ఈవినింగ్ ఉంటుంది. సో మాకు మార్నింగే కుదిరింది కాబట్టి మేము ఎంతవరకు మా షోస్ మాకు అవుతాయో మేమైతే అంతవరకు చూసుకొని వచ్చాము. అండ్ ఏమేమి చూసామో అన్నది మీకు చూపిస్తాను మీకు. అండ్ ఈ సాయి తీర్థ పక్కన వాటర్ వరల్డ్ కూడా ఉంది. పిల్లలతో వస్తే మాత్రం వాటర్ వరల్డ్ కూడా ఎంజాయ్ చేయండి. అండ్ మేమైతే ఎంజాయ్ చేయలేదు, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సమ్మర్ కదా మేము వెళ్ళింది, ఫుల్ క్రౌడ్ ఉన్నిందనమాట. ఇంకా మేమైతే జస్ట్ సాయి తీర్థ ఒక్కటే చూసుకొని వచ్చాము. అండ్ ఈ సాయి తీర్థలో టెంపుల్ రైడ్ కూడా ఉందన్నమాట. ఇండియాస్ బెస్ట్ టెంపుల్స్ అంతా మనకు చూపిస్తారు, మనము వెళ్ళిన ఫీలింగే ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. సో మేమైతే వచ్చేసాము సాయి తీర్థకి. ఇదే సాయి తీర్థ చూస్తున్నారు కదా, బాహుబలి మూవీలో సెట్లా ఉంది, ఎంత బాగుందంటే చాలా పెద్దగా ఉంది. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ టికెట్స్ ఎలా ఉంటాయి అంటే నార్మల్ అడల్ట్కి అయితే 450 అండ్ చిల్డ్రన్కి అయితే 350 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ ఒక ట్యాగ్ అయితే మన చేతికి కడతారు, ఆ ట్యాగ్లో ఒక్కొక్క షో తర్వాత ఒక్కొక్క షో అని రాసుంటారు. మనం అది ఫాలో అవుతూ అలా షోకి ఒక షో తర్వాత ఒక షోకి వెళ్ళాలి. ఫస్ట్ షో అయితే టెంపుల్ రైడ్ అనమాట. ఇప్పుడైతే వెల్కమ్ టు టెంపుల్ రైడ్ అని చెప్పి ఇక్కడ వేసేసారు. సో ఇక్కడ ఏం చూపిస్తారు అంటే ఇండియాలో ఉన్న బెస్ట్ టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్ అంతా మనకు చూపిస్తారనమాట. ఇది ఒక 15 minutes షో ఉంటుంది, ఆ షో కూడా మీరు చూసేయండి. అండ్ కంప్లీట్గా పెట్టాను షో, మనకి ఏమేమి టెంపుల్స్ చూసాము అని, మేమేమేమి టెంపుల్స్ చూసాము అన్నది మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. श्रीमती देवबाई पाटिल ने 16 नवंबर सन 1801 में करवाया था। ये मंदिर और ये देवता यहाँ आने वाले किसी भी श्रद्धालु को निराश नहीं करते और सबकी मनोकामना। मुंबई से अब सीधे चलते हैं गुजरात। भगवान श्री कृष्ण का ये प्राचीन द्वारकाधीश मंदिर 2000 वर्षों से अधिक समय से यहाँ बसा हुआ है। मान्यता ये है कि द्वारका नगरी में भगवान श्री कृष्ण का निवास ठीक इसी स्थान पर हुआ करता था। गोमती नदी के किनारे बसे इस मंदिर के 2 द्वार हैं, मोक्ष द्वार और स्वर्ग द्वार। 4 धामों में से एक है ये द्वारकाधीश मंदिर। हर साल यहाँ कृष्ण जन्म का उत्सव बड़े धूमधाम से मनाया जाता है। नर्मदा के उस पार उत्तर दिशा में होगी। हम वाराणसी नगरी से होते हुए दर्शन करने जाएंगे 4 धामों में से एक और धाम श्री केदारनाथ जी के। आज का जो मंदिर है उसकी रचना 1200 साल पुरानी है। इस महीने खुले रहते हैं।
पाया जाता है। तो आइए दर्शन करते हैं श्री बद्रीनाथ जी के। सदियों से लाखों करोड़ों लोग आषाढ़ी एकादशी के दिन भगवान विठल के दर्शन के लिए महाराष्ट्र के पंढरपुर पहुंचते हैं। भगवान विठल की इस वारी को कौन नहीं जानता। आठ 800 साल पुराना ये मंदिर और महाराष्ट्र की संत परंपरा का आधार भी। महाराष्ट्र से अब सीधे चलते हैं जिंदादिल पंजाब के स्वर्ण मंदिर में। सिखों के चौथे गुरु श्री गुरु रामदास जी ने ये मंदिर 1577 में बनवाया था और 18वीं सदी में महाराजा रणजीत सिंह जी ने 750 किलो स्वर्ण अर्पण करके दरबार साहिब को सोने से सजाया था। वाहे गुरु जी दी फतेह, जो बोले सो निहाल, सत श्री अकाल। हमारा अगला पड़ाव है पुरी का जगन्नाथ मंदिर, जिसमें बसे हैं साक्षात भगवान श्री कृष्ण यानी जगन्नाथ, बलभद्र यानी बलराम और सुभद्रा। भगवान जगन्नाथ का ये मंदिर सुप्रसिद्ध 4 धामों में से एक है और 4 धाम की यात्रा की शुरुआत भी यहीं से की जाती है। सन 1174 में कलिंग देश के राजा अनंत वर्मा ने इस मंदिर का निर्माण करवाया था और तब से भगवान जगन्नाथ की रथ यात्रा पूरे विश्व में विख्यात है। अब चलते हैं दक्षिण भारत के मीनाक्षी मंदिर की ओर। मीनाक्षी जो देवी पार्वती का रूप है, उनके मंदिर का ये 1000 स्तंभों का तालाब है। 2500 वर्ष पुराने इस मंदिर के 50 मीटर ऊंचे 14 गोपुरम वास्तुशिल्प के सौंदर्य का प्रतीक है। इस मंदिर में 33,000 मूर्तियां हैं और यहाँ दर्शन के लिए रोज 15,000 से भी अधिक भक्त आते हैं। दूर की ये पहाड़ियां हमें पहुंचाएंगी भारत के सबसे प्रसिद्ध मंदिर तिरुपति बालाजी के दर्शन के लिए। 1700 साल पुराना ये मंदिर हमारे प्राचीनतम मंदिरों में से एक है। इस मंदिर में संस्कृत, तेलुगु, तमिल और कन्नड़ भाषाओं में इतिहास बताने वाले 640 शिलालेख हैं और 70,000 से भी अधिक भक्त यहाँ प्रतिदिन श्री बालाजी का दर्शन करने आते हैं। तो आइए हम भी श्री बालाजी के दर्शन करके उनका आशीर्वाद प्राप्त करते हैं। पर इसे समाप्त करने से पहले चलते हैं शिरडी और ले लेते हैं साईं बाबा का आशीर्वाद। यही वो 100 साल पुरानी शिरडी है, हमारी साईं की शिरडी। तो अब अनुमति दें, साईं बाबा के आशीर्वाद के साथ इस तीर्थ यात्रा का समापन करते हैं। ఈ టెంపుల్ టూర్ చూసాక నాకైతే అన్ని టెంపుల్స్ కవర్ చేసినట్టే అనిపించింది. అన్ని టెంపుల్స్ చూసినంత డైరెక్ట్ గా చూసినంత అనుభవం అయితే వచ్చింది. నేనైతే అన్ని టెంపుల్స్ కవర్ చేయలేదు ఇప్పటిదాకా, కొన్ని మాత్రమే చూసాను.
టెంపుల్ రైడ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడైతే నెక్స్ట్ షోకి వెళ్ళాలి. నెక్స్ట్ షోకి వెళ్ళే ముందు ఇక్కడ మ్యాజిక్ షో అయితే జరుగుతుంది. మేము కొంతసేపు ఆ మ్యాజిక్ షో కూడా చూసాము, చాలా ఫన్నీగా ఉన్నింది, చాలా బాగా చేస్తున్నారనమాట. ఫ్రీ షో ఇది, అంటే మనకి ఏమి పే చేసే అవసరం లేదు. ఇలా చాలా షోస్ జరుగుతూ ఉంటాయి మధ్యలో మనం వెళ్ళేటప్పుడు. రెగ్యులర్గా వాళ్ళ పెయిడ్ షోస్ ఏముంటాయో దాని మధ్యలో ఇలాంటి ఫ్రీ షోస్ కూడా జరుగుతూ ఉంటాయి, మనం అవి కూడా చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ సాయి తీర్థాలు సాయిబాబా రూపంలో ఒకరు దర్శనమిస్తారనమాట. అది మాకు కనపడలేదు. జనరలీ నేను వీడియోస్లో చూశాను, సాయిబాబా మాదిరినే ఉంటారు, ఒక్కరు వచ్చి పూజ చేస్తారు సాయిబాబాకి. అదైతే మేము చూడలేదు. మీలో ఎవరైనా చూసుంటే కమెంట్ చేయండి. किसी का नाम है 4 लोग बैठे हैं, हो जाते हैं खुशी से, एक बार बख्शी के गाड़ी से खड़ा है चला ऐसा बोल दो एक तो हाथ में चला लेके आओ बच के चला। నెక్స్ట్ వచ్చేసాము మేము హనుమాన్ షోకి అనమాట. ఇది 7D షో అంటారు. ఈ షోలో ఏం చూపిస్తారు అంటే హనుమాను లంకా దహనం ఎలా చేశారో అని చూపిస్తారు. ఇలా 7D గ్లాసెస్ ఇస్తారు మనకి. ఆ గ్లాసెస్ పెట్టుకొని ఆ చైర్స్ కూడా ఊగుతాయి అనమాట, ఆ చైర్స్. సో వాళ్ళు ఫస్ట్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, బీపీ షుగర్ ఇంకా వేరే ఎలాంటివైనా క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఆ చైర్స్లో కూర్చోవద్దండి. నాకు ఒక టెన్షన్ అనమాట, నాకు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చేస్తే అవును అంత భయం అవుతుందా అన్నట్టు భయం వేస్తూ ఉంటుంది. కానీ మూవీ చూశాక చాలా బాగా అనిపించింది. సేమ్ లంకా దహనంలో ఆంజనేయ ఎలా ఎగురుతారో అలా జంప్ చేపిస్తారనమాట చైర్లో మనల్ని. ఆ సేమ్ ఫీలింగ్ వచ్చేలాగా మనల్ని అలా క్రియేట్ చేస్తారు అక్కడ ఎన్విరాన్మెంట్. గాలి వస్తే గాలి సౌండ్స్, ఇంకా వాటర్ వస్తే వాటర్ స్ప్రింకిల్ చేస్తారు, అవన్నీ చేస్తారు. చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ షో అయిపోయాక నెక్స్ట్ వచ్చేసాము మేము సాయిబాబా విజువల్ షోకి. ఇది ఎలా అనిపిస్తుంది అంటే సాయిబాబా నిజంగా మన ముందర వచ్చి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ ఏం చూపిస్తారు అంటే ఫస్ట్ సాయిబాబా ద్వారకామాయికి వచ్చినప్పుడు దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు కదా, అందరూ ఆయిల్తో సెలబ్రేట్ చేస్తే సాయిబాబా మాత్రము నీటితో దీపాలని వెలిగిస్తాడు. అదైతే మనకి ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ యాక్చువల్లీ కెమెరా అలౌ లేదు, కొద్దిగా తీసాను వీడియో, మీరు కూడా చూసేసేయండి. साईं की द्वारकामाई को रोशन करने के लिए किया था। उस लक्ष्मी की जिंदगी जैसे रोशन ఆల్మోస్ట్ మావి అన్ని షోస్ కంప్లీట్ అయిపోయి, ఒక్కటి తప్ప సాయిబాబా జైంట్ స్క్రీన్, అక్కడ సాయిబాబా చరిత్ర ప్లే చేస్తారు, అదొక్కటి చూడలేదు. ఇంకా అది స్టార్ట్ అవ్వడానికి 1.5 hours 2 hours పడుతుంది. అంతవరకు మేము వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ అదే ఒక్క ప్రాబ్లము, జైంట్ స్క్రీన్ మాత్రము డేలో కొన్ని టైమింగ్స్లో మాత్రము ప్లే చేస్తారు. ఆ టైమింగ్స్కి అనుగుణంగా మనం వెళ్తే బాగా టైం అన్నీ చూసేయచ్చు. ఇదైతే కొంచెం వెయిటింగ్ చేయాల్సి వచ్చింది మాకు. ఇంకా ఆ కాంప్లెక్స్ లోపల ఇలా షాపింగ్ ఉన్నిందనమాట. అమ్మాయిలు తెలుసు కదా, ఇంకా షాపింగ్ కూడా చేశాను నేను నా ఢిల్లీ ట్రిప్ వ్లాగ్స్లో మీకు అక్షర్ధామ్ చూపించాను. అక్షర్ధామ్లో కూడా సేమ్ ఇలాంటి కాన్సెప్టే ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇలాంటి షోసే ఉంటాయి, 3 hours షోస్ ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి, అస్సలు ఎక్కడ గ్యాప్ ఉండదన్నమాట. అన్ని షోస్ కంప్లీట్ అయ్యాక బయటకు వస్తాము. అది చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఆ టైమింగ్స్ అయితే వాళ్ళు మెయింటైన్ చేయలేదు అనిపించింది. కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఎండలో వెయిట్ చేయాలి అంటే కొంచెం కష్టం పిల్లలు ఉండే వాళ్ళకి, అది కొంచెం ఇబ్బంది అనిపించింది. మీలో ఎవరైనా వెళ్తే మాత్రము ఆ టైంకి జైంట్ స్క్రీన్ టైమింగ్స్ తెలుసుకొని మీరు వెళ్ళండి, సో మీకు ఈజీ అవుతుంది. ఇలాంటివి పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళు ఎంజాయ్ చేయడంతో పాటు వాళ్ళకి మన స్టోరీ ఏంటి, మన కల్చర్ ఏంటి, మన దేవుళ్ళు ఎలా వచ్చారు అన్నది బాగా తెలుస్తుంది. మనం ఊరికే ఏదో చెప్తే వాళ్ళు వినరు, అలాంటి విజువల్గా చూస్తే వాళ్ళకి ఇంకా మంచిగా తలకెక్కుతుంది అనిపించింది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇలా సాయిబాబా మెయిన్ టెంపుల్లో ఎలా ఉంటుంది అలా ప్రతిమ ఇక్కడ ఒకటి చేశారనమాట. ఆ ప్రతిమ దగ్గర మనకి ఫ్రీ ఫోటో తీసిస్తారు. మనము సాయి తీర్థాలు టికెట్ తీసుకుంటే, మేము ఇంకా మధ్యలో వెయిటింగ్ టైంలో మేము ఇంకా ఆర్ట్ పని కూడా ఫినిష్ చేసుకునేసాము. అక్కడ నుండి జైంట్ స్క్రీన్ కూడా చూసాము. సాయిబాబా చరిత్ర కొద్దిగా చూసామన్నమాట, చాలా చూడలేకపోయాము కంప్లీట్గా. అండ్ వీడియో కూడా తీయలేకపోయాను. మా గైడ్ అయితే ఫోన్ చేశాడు, అందరూ వచ్చేసారు మీదే లేట్ అని చెప్పి. ఇంకా మన నుండి ఎందుకులే లేట్ అని చెప్పి మేము హోటల్కి వచ్చేసాము. ఇంకా హోటల్లో లంచ్ కూడా చేసేసాము, రెడీగా ఉన్నింది.
తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. చూపిస్తాను మీకు మెయిన్ గోపురం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ గోపురము. అండ్ ఇది సాయిబాబా మెయిన్ గోపురం. అలా దర్శనం చేసుకొని మళ్ళీ మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే శని సింగాపూర్కి వెళ్తున్నాము. శని సింగాపూర్ షిరిడి నుండి ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ ఉంటుంది. కొద్దిగా దూరమే. మాకు బస్సు ఉంది కాబట్టి మేము బస్సులో వెళ్ళిపోయాము. అండ్ అక్కడ లోకల్గా ఆటోస్, తర్వాత షేరింగ్ ఆటోస్ అండ్ జీప్లు అలాంటివి కూడా ఉంటాయి. అవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆన్ ది వే టు శని సింగాపూర్ ఇలా అన్ని స్టాల్స్ పెట్టుకున్నారనమాట. చెరుకు రసంని న్యాచురల్గా ఆవులతో పిండిస్తారనమాట. ఆవులు అలా తిరుగుతూ ఆ మిషన్ని తిప్పుతూ అలా చెరుకు రసం పిండిస్తారు. న్యాచురల్గా అనిపించింది. అందరూ అక్కడ ఆపారు. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యలు అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ కూడా మేము కొద్దిగా చెరుకు రసం తాగేసి శని సింగాపూర్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. షిరిడీలో ఖండోబా టెంపుల్ అని ఉంటుంది. మెయిన్ టెంపుల్కి దగ్గరే అనమాట, వాకబుల్ డిస్టెన్స్. అక్కడ ఆ టెంపుల్ కూడా చూసుకోండి. మేము చూడలేకపోయాము. సాయి తీర్థ చూడడంలో మాకు లేట్ అయిపోయింది. ఆ టెంపుల్లో ఏంటి అంటే ఫస్ట్ సాయిబాబా షిరిడీకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ టెంపుల్కే వెళ్ళారు. అక్కడ దర్శనం చేసుకున్నాక ఆ పూజారి సాయి అని పిలుస్తాడు. అక్కడితో సాయిబాబాని సాయి అనే నామంతో వస్తుందన్నమాట. అందుకని అది టెంపుల్ చాలా ఫేమస్. మీలో ఎవరైనా వెళ్తే షిరిడీకి ఆ టెంపుల్ కూడా కవర్ చేసేయండి. ఇప్పుడైతే మేము శని సింగాపూర్ మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా ఇంప్రూవ్ అయింది. మేము 2008 అనుకుంటా అప్పుడు వచ్చాము. అప్పుడైతే చిన్నగా ఉన్నింది టెంపుల్. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిపోయింది. కానీ కొద్దిగా కమర్షియల్ కూడా అయిపోయింది. ఏంటంటే జనరలీ శని మహాత్మ గుడిలో మనము తైలాభిషేకం చేపిస్తాం కదా, సో పూజ సామాన్లు కూడా తీసుకుంటాం. పూజ సామాన్లు అయితే మేము ఎక్కడ తీసుకోలేదులేండి, తీసుకున్న పారేస్తారు అక్కడ టెంపుల్ దగ్గర. సో ఇక్కడ తైలాభిషేకం చేసుకున్నప్పుడు మనకి ఆయిల్ కొనుక్కుంటాం కదా, ఆయిల్ అయితే నార్మల్ ప్రైస్లో ఉంటుంది. అక్కడ వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయాలి అంటే 500 రూపీస్ ఒక్క పర్సన్కి పే చేయాలంట. అది కొంచెం కమర్షియల్ అనిపించింది. మనం ఆ టికెట్ తీసుకోలేము అంటే మనం తీసుకొచ్చిన ఆయిల్ని ఒక డ్రమ్ పెట్టుంటారు. ఆ డ్రమ్లో పోసేస్తే పంప్ అయ్యి ఆ కలుషం నుండి ఆయిల్ స్వామివారి మీద పడుతుందన్నమాట. ఇది అంత అవసరం లేదనిపించింది. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు ఎలా ఉండిందంటే ఆడవాళ్ళు అసలు వెళ్ళకూడదు, ఇలా మగవాళ్ళు మాత్రం వెళ్ళి అలా ఆయిల్తో అభిషేకం చేసేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే చాలా కమర్షియల్ అయింది. డబ్బులు ఇస్తే ఎవరైనా వెళ్ళొచ్చు. ఇంకా అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకునేసాక మేమైతే ఇప్పుడు స్నాక్స్ ఆపారనమాట మా ట్రావెల్స్ వాళ్ళు. ఇక్కడ స్నాక్స్ తినేసేసి నెక్స్ట్ మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము పూణేకి. మేమైతే ఫస్ట్ వచ్చేటప్పుడు కూడా పూణేలో దిగాము. పూణే నుండి నాసిక్ వయా మేము షిరిడీకి వచ్చాము. ఇప్పుడు కూడా పూణేకి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఆన్ శని సింగాపూర్ రూట్ నుండి రిటర్న్ అవుతున్నాము. సో డిఫరెంట్ ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని చెప్పి. ఈ టెంపుల్ వచ్చేసి అష్టగణపతులు అని ఉంటారు ఇండియాలో. సో ఆ అష్టగణపతుల్లో ఒక టెంపుల్ అనమాట, రంజోన్గావ్ మహాగణపతి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండ్ దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది. ఈ వీళ్ళ ట్రావెల్స్లో ఎలా అంటే ఓన్లీ విఐపి దర్శనం టికెట్స్ షిరిడీలో మాత్రం ఉంటాయి. ఇంకా వేరే చోట్లంతా నార్మల్ దర్శనమే చేసుకోవాలి. సో నార్మల్ దర్శనం అయినా మేము కొంచెం లేట్గా 8 o'clock అట్లా వెళ్ళాము. సో మాకేం పెద్దగా చాలా రష్ అయితే ఏం లేదు, మామూలుగా ఫ్రీ ఫ్లో ఉన్నింది. ఈజీగా వెళ్ళి దర్శనం చేసుకునేసాము. దర్శనం కూడా అంతే చాలా బాగా అయ్యింది. లాస్ట్లో వెళ్ళాం కాబట్టి బాగా దర్శనం అయింది. కొంతసేపు దేవుని ముందర కూర్చోవచ్చు అక్కడ. అది మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవ్వరూ లేపలేదు, ఎంతసేపు అయినా అలా కూర్చొని దేవుణ్ణి చూస్తూ ఉండొచ్చు. అది బాగా అనిపించింది నాకు. అండ్ మీలో ఎవరైనా వెళ్తే షిరిడీకి నేను ఇప్పుడు చూపించాను కదా, ఈ ప్లేసెస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవి. అండ్ దీంతో పాటు మనకి ఇంకొక ప్లేస్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అది పండ్రాపూర్ అనమాట. విఠల్ టెంపుల్ ఉంటుంది అక్కడ. ఆ టెంపుల్ మేము మిస్ అయిపోయాము. మా ట్రావెల్స్లో ఆ టెంపుల్ లేదు. కానీ మీలో ఎవరైనా మీరు ఓన్గా వెళ్తుంటే మాత్రం ఆ టెంపుల్ కూడా కవర్ చేయండి. అండ్ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, కొల్హాపురి, మహాలక్ష్మి అవన్నీ ఉన్నాయి. కానీ అవి కొంచెం ముంబై సైడ్ వస్తాయన్నమాట. ముంబై వయా వెళ్తే మీరు అవన్నీ కవర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ టెంపుల్స్ అన్నీ మనకి ఆన్ ది వే టు పూణే వస్తాయి కాబట్టి ఇవన్నీ కవర్ చేసేయచ్చు. అండ్ మేము అనుకుంటున్నాము ఈ ట్రావెల్స్లో మళ్ళీ ముంబై వయా వస్తే అవన్నీ కూడా కవర్ చేయొచ్చు అని. ఈసారి వెళ్తే ముంబై వయా వెళ్ళాలి, ఎందుకంటే రిస్క్ లేదు, అంతా అరేంజ్ చేసి ఉంటారు. మనము సింపుల్గా వెళ్ళడము, టైం టు టైం మనకు అన్నీ అరేంజ్ అయి ఉంటాయి. మనం చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వచ్చేయడము. ఇది ఇప్పుడైతే మేము డిన్నర్కి ఆపామన్నమాట. ఇది పూణే సిటీలో మాకు ఒక హోటల్లో అయితే డిన్నర్ అరేంజ్ చేశారు. ఫుల్ సౌత్ ఇండియన్ మీల్స్ అరేంజ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది, టేస్టీగా ఉన్నింది. ఇంకా లాస్ట్ డిన్నర్ వీళ్ళది ఇక్కడ తినేసాక వీళ్ళైతే ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మేము పూణే ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 10-11 అయ్యిందనమాట. వీళ్ళ రూల్స్ ప్రకారము ఏంటంటే లేట్ నైట్ డ్రైవింగ్ చేయరు. మా ఫ్లైట్ ఉన్నది ఎర్లీ మార్నింగ్ దాకా అక్కడ 2 to 3 hours వెయిట్ చేసినా పర్వాలేదట, వాళ్ళు రిస్క్ తీసుకోరు అని చెప్పారు. సో అలా అని త్వరగానే ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేశారు. మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ వెయిట్ చేశాక ఇప్పుడు పూణే నుండి ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంది.
సో మళ్ళీ బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగేదాకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అక్కడ నుండి మనం ఓన్ వెహికల్స్ చేసుకొని మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ ట్రిప్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బయట వాళ్ళతో కూడా మనం మింగల్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి అని చెప్పింది, మాకు తెలియజెప్పింది అనమాట ఈ ట్రిప్. అండ్ వీళ్ళ టూర్స్లో మనకి 1 డే షిరిడి ట్రిప్ కూడా ఉంది. మేమైతే 2 days తీసుకున్నాము. 1 డే షిరిడి ట్రిప్ ఎలా అంటే స్టే తర్వాత షిరిడి VIP దర్శనం టికెట్స్, 1 time ఫుడ్ మాత్రం పెడతారు, ఇంకా అంతా మనమే చూసుకోవాలి. సో అది కొంచెం వర్త్ అనిపించలేదు మాకు ప్రైస్కి. ఇంకా మేము తీసుకున్నది ఫుడ్ కూడా ఉంది, స్టే కూడా ఉంది, చాలా ప్లేసెస్ కూడా కవర్ చేశారు కాబట్టి కొంచెం వర్త్ అనిపించింది. సో మేము అందుకనే ఈ ఆప్షన్ అయితే తీసుకున్నాము. ఇంకా వేరే ఆప్షన్ మీకు టైం లేదు అంటే 1 day ట్రిప్ కూడా తీసుకోవచ్చు షిరిడీది. అండ్ వీళ్ళ డీటెయిల్స్ మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్స్లో పింక్ చేయండి, అండ్ కమెంట్స్లో నేను షేర్ చేసుకుంటాను మీ అందరితో. నాకు ఒక కోరిక ఉన్నిందనమాట, ఇలా ఫ్లైట్ మెట్లతో దిగాలి అని చెప్పి అందరూ రీల్స్ పెట్టేవాళ్ళు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఫ్లైట్లో అలా టనల్లో పెట్టి ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా పంపించేసేవాళ్ళు. ఆ ఫీలే ఉండేదన్నమాట కాదనమాట, ఫ్లైట్లో వచ్చింది. మేము midnight అలా రీచ్ అయ్యాము, ఆల్మోస్ట్ 3:30కి అట్లా బెంగళూరు. సో అప్పుడు మా ఎయిర్పోర్ట్ బస్ రావడానికి లేట్ అయింది. సో కొద్దిగా టైం దొరికింది, చల్ల గాలిలో మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ కోరిక కూడా నెరవేరిపోయింది నాది. అలా అన్ని ఫ్లైట్స్ హాల్ట్ అయ్యాయి. సో అలా వీడియో తీశాను. ఈ పైలటే మనల్ని సేఫ్గా మళ్ళీ ల్యాండ్ చేపించింది. సో అలా వీడియో గుర్తుగా తీశాను. అండ్ వీళ్ళ ట్రావెల్స్ వాళ్ళు ఎయిర్ ఇండియా కానీ ఎయిర్ ఏషియా కానీ ఫ్లైట్స్ బుక్ చేస్తారు. మాకైతే ఎయిర్ ఇండియా దొరికింది. అండ్ మాకు బస్ అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వీళ్ళు డ్రాప్ చేస్తారు. అక్కడ నుండి మేము ట్యాక్సీ బుక్ చేసాము, ట్యాక్సీలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ వ్లాగ్ చూసారు కదా, ఈ షిరిడి వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. తర్వాత కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్ మీ అందరికీ వస్తాయి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.